తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇంకా చివరి రోజులు దగ్గర పడ్డాయని అనుకోవాలి. బిగ్ బాస్‌ని ఫాలో అవుతుంది. బిగ్ బాస్‌ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే. అయితే ఎప్పటి మాదిరిగానే ఈసారి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' గత 2 వారాలుగా ఇంకా కరంగా, ఉత్కంఠభరితంగా సాగింది. దానికి గల కారణం ఏంటయ్యా అంటే, హౌస్‌లో మిగిలి ఉన్న కంటెస్టెంట్స్ చాలా రోజుల తర్వాత ఇంటి సభ్యులని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్‌ని కలుసుకునే సంఘటన. ఇక ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసారో ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరు అవ్వడం, ఎంత మిస్ అయ్యామో అంటూ వాళ్ళు ఎమోషనల్ అవుతూ మాట్లాడుకుంటున్న తీరు, పంచుకుంటున్న విషయాలు చూస్తున్న ప్రేక్షకుల్ని కూడా కాస్తంత కంటతడి పెట్టేలా చేశాయి. ఇదిలా ఉంటే ఇక శనివారం, ఆదివారం నాగార్జున గారి వంతు. అయితే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున గారు కూడా పోయిన వారం చూసుకున్నట్లయితే హౌస్‌మేట్స్‌కి ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చూపించడం, పైగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా రావడం, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ వచ్చారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మొదట అసలు సుమన్ శెట్టి ఆడగలడా, ఉంటాడా అనుకున్న అతడు ఇప్పుడు టాప్ 1 కంటెస్టెంట్‌గా నిలవడం మాత్రమే కాదు, అత్యంత మెజారిటీ ఓట్లను సంపాదించుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ హౌస్‌లో టాప్ కంటెస్టెంట్‌గా దూసుకెళ్తూ ఉన్నాడు. అలాంటి సుమన్ శెట్టిని చూడటానికి కూడా నాగార్జున గారు సుమన్ శెట్టికి సర్ప్రైజ్ ఇచ్చే విధంగా తన కొడుకు, కూతురు మరియు ప్రముఖ కమేడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాసరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక సుమన్ శెట్టి ఎప్పుడైతే తన కొడుకు, కూతుర్ని చూసారో ఆయన కూడా కన్నీరు మున్నీరు అయ్యారు. చాలా రోజుల తర్వాత తన కొడుకు, కూతుర్ని చూడడం, పైగా భార్య తనను చూడటానికి ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లలు రాలేదేంటి అంటూ ఆయన అమాయకంగా అడిగిన ప్రశ్న కూడా అప్పట్లో ప్రతి ఒక్కరిని కదిలించేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక సుమన్ శెట్టి కొడుకు, కూతురు కూడా తండ్రితో ఎంతో చక్కగా మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలోనే సుమన్ శెట్టి కూతురు గురించి వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. పైగా తన తండ్రిని చూడగానే సుమన్ శెట్టి కూతురు ఏమడిగిందో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక సుమన్ శెట్టికి ఇద్దరు పిల్లలు, ఒక కూతురు, కొడుకు. ఇక కూతురు పేరు రూపిక, కొడుకు పేరు గౌతమ్. అయితే ఇద్దరు స్కూలింగ్‌లో ఉన్నారు. కూతురు హై స్కూల్లో ఉంది. అయితే సుమన్ శెట్టికి తన కూతురు అంటే చాలా ఇష్టం, పంచప్రాణం. కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులోను, తమిళ్‌లోను, మలయాళంలోను ఎన్నో సినిమాల్లో నటిస్తూ గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు, తన వ్యక్తిగత జీవితంలో పెళ్లైన తర్వాత తనకి మొట్టమొదటిసారిగా ఆడపిల్ల పుట్టిందని, తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, అలా తన కూతురు పుట్టిన తర్వాత తనకి ఎంతో కలిసొచ్చింది అని, అందుకే తనకి తన కూతురు అంటే చాలా ఇష్ట ప్రాణాలు అంటూ ఎన్నో సందర్భాల్లో సుమన్ శెట్టి గారు కూడా చెప్పుకురావడం జరిగింది. ఇక ఎప్పుడైతే చాలా రోజుల తర్వాత హౌస్‌లో ఉన్న తండ్రిని చూసిన సుమన్ శెట్టి కూతురు మరియు కొడుకు కూడా ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఎప్పుడైతే తండ్రిని చూసిందో, డాడీ ఎలా ఉన్నారు? బావున్నారు. మీరు చాలా బాగా ఆడుతున్నారు అనడం. పైగా కూతురిని చూడగానే, తల్లి ఎలా ఉన్నావమ్మా రూపిక అంటూ ఉంటే, డాడీ ఎమోషనల్ అవ్వకండి, చాలా ధైర్యంగా ఉండండి, మీరు మమ్మల్ని చూసి ఎమోషనల్ అవ్వద్దు, మీరు బాగా ఆడుతున్నారు, అలానే ఆడండి, అస్సలు ఎక్కడ తగ్గొద్దు, కాన్ఫిడెన్స్‌ని వదులుకోకండి అంటూ తన తండ్రికి కూతురు చెప్పే విధానం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా షాక్‌కి గురిచేసింది. అలా రూపిక మరియు సుమన్ శెట్టిల మధ్య జరిగిన సంభాషణ అందరినీ బాగా ఆకట్టుకుంది. తన తండ్రికి ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, మేము చాలా బాగున్నామని, నాయనమ్మ బాగుందని, అమ్మ బాగుందని, అందరం చాలా హ్యాపీగా ఉన్నామని, నేను నానమ్మని బాగా చూసుకుంటున్నాను అంటూ తండ్రికి ధైర్యం చెప్పే విధానం కూడా చూస్తున్న ప్రతి ఒక్కరిని, కూతురు ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తోంది అని అంటున్న వాళ్ళే. మరోపక్క సుమన్ శెట్టి కొడుకుని చూడగానే, గౌతమ్ అయిపోయావురా అండం. పైగా సుమన్ శెట్టి కొడుకు కూడా, డాడీ ఎలా ఉన్నారు, బాగా ఆడుతున్నారు అంటూ టాప్ 5 రేటింగ్‌లో మీ డాడీ ఏ స్థానంలో ఉంటారు అని నాగార్జున గారు అడిగితే, కొడుకు, కూతురు ఏమాత్రం ఆలోచించకుండా తన తండ్రి టాప్ 1లో ఉంటాడు అంటూ చెప్పిన విధానం కూడా చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తుంది. అదండి. మరి మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'కి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న మన కమేడియన్ అయిన సుమన్ శెట్టి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, అతడి కూతురు గురించి వెలుగులోకి వచ్చిన విషయం, ముఖ్యంగా తండ్రిని చూడటానికి వచ్చిన సుమన్ శెట్టి కూతురు ఏం చేసిందో తెలుసా అంటూ వచ్చిన విషయాలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.